ఇంకొక ఆయన అంటాడు మాకు ఆదివారం ముఖ్యం. నీవు ఆదివారాన్ని ఆరాధిస్తావా? ఆదివారం నాడు ఆరాధిస్తావా? ఆయన శనివారాన్ని ఆరాధిస్తాడా? ఇంకొక ఆయన సిలువను చేసుకొచ్చి కాళ్ళకు అద్దుకుంటున్నాడు. అది ఏమన్నా విగ్రహమా? ఇంకొక ఆయన క్యాలెండర్ మీద యేసయ్య బొమ్మ పెట్టుకుంటున్నాడు. బుద్ధి లేదా? యేసయ్యకు బొమ్మలు వేస్తారా ఎవరైనా? ఆయన ఉన్నప్పుడు ఫోటోగ్రాఫీ కెమెరా ఉందా? ఎవడు తీశాడు ఆ ఫోటో? పిచ్చి పిచ్చి బొమ్మలు అవన్నీ చించి పారేయండి. సజీవుడైన యేసు, ఆయన వాస్తవ గాథ మనకు తెలుసు. ఆయన్ను ఊహించుకొని బొమ్మలు వేస్తారా ఎక్కడైనా? యేసు సజీవుడు, పరలోకంలో ఉన్నాడు. ఆయనకు ఏ ప్రతిరూపము కల్పించకూడదు. ఈ వ్యాపారస్తులు క్రైస్తవులను మోసం చేస్తున్నారు. క్యాలెండర్ మీద యేసయ్య బొమ్మ వేస్తున్నారు. సినిమాల్లో వేషాలు వేస్తున్నారు. యేసయ్య వేషం వేస్తున్నట్ట. ఈడేవుడు యేసయ్య వేషం వేయడానికి? నా ప్రియ సోదరి సోదరులారా, యేసయ్యను సినీ స్టార్ని చేద్దామనుకున్నారా? యేసయ్యకు చీప్ పాపులారిటీ తెద్దామనుకున్నారా? ఆయన ఎవరు? దేవుని ఏకైక కుమారుడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఉండడు, ఉండటానికి వీల్లేదు. నేను చెప్తున్నాను, మతస్థులారా, మీకు పరలోకములో ఛాన్స్ లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉండి లోపల నుంచి మనల్ని యేసు రూపానికి మారుస్తూ వస్తున్నాడు, చెక్కుతూ వస్తున్నాడు. ఒక రోజు గడిచిందంటే యేసు లక్షణాలలో ఏదో ఒక కొత్త లక్షణం నీలో కనపడాలి. లేకపోతే నువ్వు క్రీస్తులో లేవు. నీ గతి అంతే. ఊరిక భజన చేసినంత మాత్రాన ఏమి రాదు, పాటలు పాడినంత మాత్రాన ఏం రాదు. నువ్వు క్రీస్తునందు ఉన్నావా? నీకు నూతన సృష్టి అనే సార్థకమైన బిరుదు వచ్చిందా? నీవు దినదినము ప్రతి క్షణము యేసు పోలికకు మారుతూ ఉన్నావా? లేకపోతే నీకు క్రైస్తవ మతం ఉన్నది కానీ నీకు క్రీస్తు లేడు.